BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. విదేశం ఐక్య వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్ల గోపి మాట్లాడుతూ 1974లో ఇచ్చిన డి పట్టా భూములు చింతల బెలగం దళితులకు ఇచ్చినట్లు చెప్తూ ఆ పట్టా భూములు రెవెన్యూ వాళ్లకు అప్పగించాలని మరియు రెవెన్యూ రికార్డ్ టెంపరింగ్ చేసిన అధికారులపై కఠిన చర్యల కొరకు కోరారు. మరియు జిల్లాలలో దళితులకు శ్మశాన వాటిక స్థలాల కొరకు ఈ రోజు పాలకొండ సబ్ కలెక్టర్ వారి కార్యాలయం నందు వినతి పత్రం ఇచ్చారు. డి పట్టాలు దళితులకు మంజూరు చేసిన డి పట్టాలు పేపర్స్ అలాగే ఇవాళ దళితుల దగ్గరలో ఉన్నాయి తప్ప భూములు అయితే మా దగ్గరలో లేవు. అయ్యా ఇప్పుడు కూడా గమనించి ఎవరైతే సంతకాలు పోర్జరీ చేసి దళితులకు ఇవ్వాల్సిన డి పట్టాలు భూముల్ని మిత్రులకు మార్చారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోకపోయిన ఎడలైతే దీన్ని జనవరి 5వ తారీఖు నుంచి ఖచ్చితంగా నిరాహార దీక్ష మన పాలకొండ ఆర్డీఓ ఆఫీస్ ఎదుట చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ పోరాటం రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లవలసిన బాధ్యత మా అందరిది ఉంది. వాళ్ళకే కాదు, జిల్లాలో దళితుల పక్షాన కనీసం ఎటువంటి శ్రద్ధ చూపించిన అధికారులు గాని పాలకులు గాని నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇది తగదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడండి, మా భూములు మాకు అప్పగించండి. అలాగే ఈరోజు దళిత శ్మశానాలపై రహదారులు కరువై మేకపిల్లలను భుజాలపైన మోసుకెళ్ళటం జరుగుతుంది. మీరు ఒకసారి మా బర్లి గ్రౌండ్ని పరిశోధించి ఈ వేసవి కాలంలో ఏ గ్రామానికైతే దళిత గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకి ఖచ్చితంగా శ్మశానాల రహదారులు కల్పించాలని విదేశం ఐక్య వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్ల గోపి గారు ఖచ్చితంగా దీనికి మద్దతు తెలుపుతూ ఈ పోరాటం ఇక్కడితో ఆగదు. ఇది కానీ పరిష్కారం కాకపోయినా రాష్ట్ర స్థాయి అన్ని ప్రజా సంఘాలతో జిల్లాలో ఒక మూమెంట్ అనేది తీసుకొస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. జై భీమ్, జై భీమ్, జై జై భీమ్.